కామెర్లు, జాండీస్ రావడానికి చాలా రకాల కారణాలుంటాయి. ఈ కారణాన్ని బట్టి మనం ట్రీట్‌మెంట్ చేయాల్సుంటుంది. ఎక్కువగా మన ఊర్లలో గాని చేసే తప్పేంటి అంటే, మన చుట్టుపక్కల వారు చెప్పారనో, లేకపోతే ఏదో గాలి సోకిందనో, లేకపోతే ఎవరో చేతబడి చేశారనో, ఈ కామెర్లు తగ్గించడం కోసం మంత్రసాని దగ్గరికి గాని, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వారు చేతి మీద గాని, పొట్ట చుట్టూ గాని మచ్చ లాంటిది వేసి, లేకపోతే కొన్ని చెట్ల మందులు గాని, పసరు మందులు గాని తాగితే కంప్లీట్‌గా తగ్గిపోతుంది అని ఒక భరోసా కలిగించడం వల్ల, మనం ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉంటాం. అది చేయడం వల్ల ఏమవుతుందంటే, అసలైన కారణం తెలుసుకోకుండా మనం జాండీస్‌ని పెంచుకున్న వాళ్ళమవుతాం. అట్ ద సేమ్ టైమ్ ఆ మందులు వాడడం వల్ల, లేకపోతే ఇట్లా గాయాలు ఏర్పడడం వల్ల వచ్చే సమస్యల్ని ఇంకా అధికమవుతా ఉంటాయి. సో, జాండీస్ వచ్చినప్పుడు 90% కామెర్లు వాటంతట అవే తగ్గిపోయే కామెర్లే ఉంటాయి. ఆ 10% కామెర్లు మాత్రమే మనం చాలా క్రిటికల్‌గా చూసుకోవాలి. సో, కామెర్లొచ్చినప్పుడు ఏదైనా డాక్టర్‌ని సంప్రదిస్తే కారణాన్ని బట్టి మనం చికిత్స చేస్తూ ఉంటారు. సో, కామెర్లు రావడానికి గల కారణాలేంటి అంటే, అత్యధికంగా మందు తీసుకోవడం, లివర్ సంబంధిత వైరసెస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, లేకపోతే పసనాళంలోకి రాళ్ళు పసరు సంచి నుంచి జారడం వల్ల, లేకపోతే కొన్ని లివర్ సంబంధిత క్యాన్సర్స్ వల్ల కూడా కామెర్లు రావచ్చు. సో, కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, డోంట్ ఎంకరేజ్ ఎనీ ఇండిజినస్ మెడికేషన్ ఫర్ జాండీస్. థాంక్ యూ.